నమస్తే, వెల్కమ్ టు కడప వార్త. తన మాటలనే వెలుగుతో చీకటనే అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానగంగను ప్రవహింపచేస్తున్న ఎందరో గురువులు ఈ భూమి మీద వెలిసి ఉన్నారు. భీమవరం కేంద్రంగా తన జ్ఞానం ద్వారా ధ్యానానికి ప్రాణం పోస్తూ వేలాది మందిని మాస్టర్లుగా తీర్చిదిద్ది ధ్యాన జగత్, శాకాహార జగత్ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. గురుగారు, ఆత్మతత్వం అంటే ఏంటి? ఆత్మని తెలుసుకోవడం ఎలా? ఆత్మని తత్వంతో పోలుస్తారు. ఎందుకు పోలుస్తారు అంటే ఆత్మకి ఒక రంగు కానీ ఒక గుణం కానీ ఏమీ లేదు, ఆకారం కానీ ఏమీ లేదు, కానీ ఆత్మ ఉంది. అంచేత దాన్ని తత్వంతో పోలుస్తారు. అందుకే ఆత్మతత్వం అంటారు. ఆత్మని తెలుసుకోవాలి అంటే పత్రి గారు 4 విషయాలు చెప్పారు. ఆత్మజ్ఞానం ఎవరు పొందుతారో వాళ్ళే ఆత్మతత్వాన్ని, ఆత్మని తెలుసుకోగలుగుతారు. ఏమిటి ఆ 4 విషయాలు అంటే తీవ్రంగా ధ్యానం చేయడం, నెంబర్ 2 అంటే శ్వాస మీద ధ్యాస నుంచి ధ్యానం చేయాలి, నెంబర్ 2 ఆత్మకు సంబంధించిన ఆత్మజ్ఞానానికి పుస్తకాలు చదవడం, అలాగే ఆత్మజ్ఞానం గురించి బోధించేవారి సందేశాలు వినడం, ఈ ఆత్మ మార్గంలో సేవలు చేయడం. ఈ 4 చేయడం ద్వారా మెల్లిమెల్లిగా ఎవరైనా సరే ఆత్మని తెలుసుకోవాలి. ఏంటి అంటే ఆత్మను ఎవరైనా తత్వంతో పోలుస్తారు. కారణం ఏంటంటే ఆత్మకి ఏ రూపం లేదు, ఏ రంగు లేదు, ఏ ఆకారం లేదు, అలాగే ఏ గుణం లేదు. ఏది ఉన్నా దాంతో మనం పోల్చవచ్చు. ఏమీ లేదు కాబట్టి, కానీ ఆత్మ అంటూ ఉంది, దాన్ని తత్వంతో పోలుస్తారు. అందుకే ఆత్మతత్వం అని చెప్పి అంటూ ఉంటారు. ఆత్మను తెలుసుకోవడం అంటే తీవ్ర ధ్యాన సాధన చేయాలి. దాంతోపాటు సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి. ఆ సాధన తీవ్రంగా జరిగే కొద్దీ ఏం జరుగుతుందంటే ఎవరైనా సరే వారి మనసు ముందు నిశ్చలమవుతుంది. ధ్యానం తీవ్రంగా చేసినప్పుడు వాళ్ళ మనసు ఫస్ట్ స్టేజ్లో నిశ్చలమవుతుంది. ఇంకా తీవ్రంగా ధ్యానం చేస్తూ ఉంటే సెకండ్ స్టేజ్లో నిశ్చలమైన మనసు నిర్మలమవుతుంది. ఇంకా తీవ్ర సాధన సంవత్సరాల తరబడి చేస్తే నిశ్చలమైన మనసు శూన్యమవుతుంది. ఎప్పుడైతే మనసు శూన్యమవుతుందో వాళ్ళకి ఆత్మ ఆ దర్శనం అవుతుంది. ఆత్మ గురించి వాళ్ళు తెలుసుకోగలుగుతారు. గురుగారు, పూర్వజన్మ కర్మలని ధ్యానం ద్వారా తొలగించవచ్చా? మానవుడు చేసే కర్మల్ని 3 రకాలుగా పేర్కొంటారు. అవి ఏమిటంటే వర్తమాన కర్మలు, అంటే ప్రస్తుతం చేసే కర్మలు, అలాగే సంచిత కర్మలు, అంటే ఇప్పుడు చేసే కర్మల్లో అనుభవించవలసిన పోగా ఉన్న కర్మలు శరీరం వదిలేక వారి పేరు మీద ఉన్నటువంటి ఒక ఖాతాలో పడతాయి. వాటినే సంచిత కర్మలు అంటారు. మళ్ళా జన్మ తీసుకునేటప్పుడు ఈ సంచితంలోంచి కొన్ని కర్మలు తీసుకుని జన్మ తీసుకుంటారు. వాటిని ఆగామ కర్మలు అంటారు. ఈ కర్మలు అంతకాలము జన్మ వస్తూనే ఉంటుంది. అంచేత ఈ కర్మలు ఎవడైనా రద్దు చేసుకోవాలి. ఈ కర్మలు రద్దు అవ్వాలంటే మనకి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పారు. ఏమని చెప్పారంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని. జ్ఞానం అనే అగ్నిలోనే కర్మలన్నీ దగ్ధమవుతాయి. అంచేత ధ్యానం ద్వారా జ్ఞానం సంపాదించుకుని ఆ జ్ఞానం బాగా ఉజ్వలంగా ప్రజ్వరిల్లపై చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఆ జ్ఞాన అగ్నిలో ఈ కర్మలన్నీ తొలగిపోతాయి. ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఈ ఆధ్యాత్మికత అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుందా?
ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అంటే ఆత్మ గురించి అధ్యయనం చేయడమే ఆధ్యాత్మికత. ఎవరైనా సరే వారి యొక్క సమస్యలు కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ, దుఃఖం కానీ ఈ ఆధ్యాత్మికత ద్వారా, ఈ ఆధ్యాత్మిక మార్గంలో, ఆత్మ మార్గంలోనే పూర్తిగా తొలగించుకోగలరు. శ్వాస మీద ధ్యాస, ధ్యానంతో రోగాలను తొలగించవచ్చా గురుగారు? పత్రి గారు ఓ విషయం చెప్పారు. ఏమనంటే ధ్యానం సర్వరోగ నివారణ అని. అంచేత ధ్యానం ద్వారా ఎవరైనా సరే వాళ్ళ రోగాలన్నీ పూర్తిగా తొలగించుకోవచ్చు. ధ్యానం సర్వరోగ నివారణ అన్నారు. సహజంగా ఈ రోగాలు ఎలా తొలగించుకోవచ్చు తెలుసుకోవాలంటే ముందు ఈ రోగాలు రావడానికి కారణాలు ఏంటో తెలుసుకోవాలి. ఆ కారణాలు తెలుసుకుంటే అప్పుడు మనం ఎలా తొలగించుకుంటామన్నది అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే రోగాలకి 3 రకాల కారణాలు ఉన్నాయి. భౌతిక కారణాలు, మానసిక కారణాలు, ఆధ్యాత్మిక కారణాలు అని 3 రకాలుగా ఉంటాయి. ఈ భౌతిక కారణాలు అంటే ఇప్పుడు డాక్టర్లు చెప్పే కారణాలు. మానసిక కారణాలు అంటే మనసు మలినమైనప్పుడు, మనసు ఆందోళనలో ఉన్నప్పుడు వారిలో ఉన్నటువంటి ఆ శక్తి తగ్గి ఇటువంటి రోగాల బారిన పడుతూ ఉంటారు. ఎప్పుడైతే ధ్యానం చేస్తారో వాళ్ళు ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆ శక్తి సంపాదించుకోవడం వల్ల భౌతిక కారణాలతో వచ్చే 15-20% రోగాలు పోతాయి. తర్వాత ఎప్పుడైతే వీళ్ళు ఇంకా తీవ్ర ధ్యానం చేసి మరి శక్తిని ఇంకా పెంచుకుంటారో అప్పుడు ఈ మానసిక కారణాల వల్ల వచ్చే రోగాలు కూడా, వాటినే డాక్టర్లు ఏమని పిలుస్తారంటే దీర్ఘకాలిక రోగాలను కూడా అంటూ ఉంటారు. అవి కూడా మనం తగ్గించుకోవచ్చు. మూడోది ఏంటంటే ఆధ్యాత్మిక కారణాలు. ఆధ్యాత్మిక కారణాలు ఏమిటి అంటే, కారణం ఏంటి అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అని చెప్పి, అంటే ఇంతకుముందు జన్మల్లో మనం చేసినటువంటి పాపాలే వ్యాధుల రూపంలో ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాం. ఆ వాటిని ఎలా తొలగించుకోవాలి అంటే కృష్ణ భగవానుడు చెప్పినట్టు మరి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి, ఈ జ్ఞానం ద్వారా జ్ఞానం సంపాదించుకుంటే ఆ జ్ఞానం వల్ల కర్మలన్నీ పోయి ఆ రోగాలు కూడా పోతాయి. అలా ఏ రోగం వచ్చినా సరే ధ్యానం ద్వారా మనం బయటపడవచ్చు. బ్రహ్మశ్రీ పత్రిజీ గారితో మీకున్న అనుబంధం గురించి చెప్పండి. పత్రి గారి యొక్క పరిచయం 2002 నవంబర్ 11లో ఆయన పరిచయం అయింది. ఆయన పరిచయం అయిన తర్వాత ఆయన పుస్తకాలు, ఆయన యొక్క మరి క్యాసెట్లు అవన్నీ విన్న తర్వాత ఇంత గొప్ప జ్ఞానం ఎక్కడ దొరకదు. అంతేకాదు ఆయన క్యాసెట్లు, పుస్తకాలు ఇవన్నీ చదివితే నాకున్న ఎన్నో సందేహాలు నివృత్తి అయినాయి. అప్పటి నుంచి నాకు కావాల్సిన గురువు ఈయనే అని చెప్పి మనం అనుకోవడము, ఇంకా ఆయన్ని అనుసరించి మరి ఆయన చెప్పిన మార్గంలో పయనించడం అలా జరిగింది. అలా ఆ 2002 నుంచి పత్రి గారు నిర్యాణం దాకా మరి ఆయనతోటి నా అనుబంధం జరిగింది. ఆయన చెప్పినట్టు మనం ఎదురుకెళ్ళడం కూడా జరిగింది. ఇప్పటి వరకు మీరు ఎన్ని పుస్తకాలు చదివారు, ఎన్ని పుస్తకాలు రాశారు? నేను ఎన్ని పుస్తకాలు చదివాను అంటే నెంబర్ చెప్పలేను, కానీ 100-150 పుస్తకాలు చదివి ఉంటాను. ఇంకా ఎక్కువ చదివితే చదివి ఉండొచ్చు. అలాగే నేను ఇంచుమించు ఒక 45 పుస్తకాల దాకా రాయడం జరిగింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మీరు మేడం రాజలక్ష్మి గారితో కలిసి ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చారు? ఆ ప్రోగ్రామ్స్ నుంచి వస్తున్న స్పందనని ఎలా ఆస్వాదిస్తారు మీరు? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్ర, తెలంగాణ కొన్ని వందల ప్రోగ్రామ్స్ చేసాం. ఈ 20 ఏళ్ళ నుంచి వందలు కాదు, వేల మీద కూడా ఉంటాయి. ఎన్నో లక్షల మంది ఈ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యారు. మరి నిజంగా వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్స్ అటెండ్ అయిన వాళ్ళు కూడా మాలాగే ఎంతో జ్ఞానం సంపాదించుకున్నారు. వాళ్ళు కూడా క్లాసులు చెప్పే స్థాయికి ఎదిగారు. అంచేత ఈ ధ్యానం ఎవరు చేసినా, ఈ జ్ఞాన మార్గంలో ఎవరు పయనించినా వాళ్ళు కూడా పత్రి గారిలాగా నాలాగా ఎదగలుగుతారు.
రాజ్యలక్ష్మి గారు కూడా నాతో సమానంగా తెలంగాణ ఏటి, ఆంధ్ర ఏటి, లేకపోతే ఎన్నో రాష్ట్రాలు కూడా ఆవిడే తిరిగారు. కొన్ని దేశాలు కూడా ఆవిడ కూడా వచ్చారు. ఆవిడ కూడా నాతో సమానంగా మరి క్లాసులు చెప్తూ ఉంటారు. మరి నేను ఓ పక్కకి వెళ్తే ఆవిడ ఇంకో పక్కకి వెళ్తారు. ఆవిడ 3 రోజుల క్లాసులు, వన్డే క్లాసులు ఇవన్నీ కూడా చెప్పగలరు. ఎంతో జ్ఞానాన్ని ఆవిడ కూడా సంపాదించుకున్నారు. ఏ ఒక్క విషయం ఉన్నా కూడా చాలా విపులంగా అర్థమయ్యే రీతిలో వివరించగల ఆ కెపాసిటీ ఆవిడకి ఉంది. మరి మేమిద్దరము పత్రిక పరిచయం అయినప్పటి నుంచి ఇవి 2 పనులు చేయడం మీదే మా దృష్టి. ధ్యానం చెప్తాము, అందరికీ జ్ఞానాన్ని బోధిస్తాం. ఆ రకంగా దుఃఖంలోంచి బయటపడే ఈ మార్గాన్ని ప్రతి ఒక్కరికి మేము బోధిస్తున్నాం. చివరి ప్రశ్న గురువు గారు, యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎవరైనా సరే ఏ యువత అయినా సరే, ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ జ్ఞానవంతులు కావాలి, బుద్ధి వికసింపచేసుకోవాలి. ఈ 2 లేకపోతే ఏం చేయాలో తెలియదు, ఏం చేయకూడదో తెలియదు. బుద్ధి జ్ఞానం 2 లేకపోతే దానివల్ల ఏమవుతుందంటే చేయకూడని పనులు చేస్తారు. ఆ పనుల వల్ల కష్టాలు తెచ్చుకుంటారు. అని చేత ఏంటంటే ఎప్పుడైతే ఈ బుద్ధి జ్ఞానం వాళ్ళు సంపాదించుకుంటారో ఖచ్చితంగా మరి చెయ్యవలసిందే చేస్తారు, సృష్టికి అనుగుణంగా జీవిస్తారు, జీవితంలో కష్టాలు రావు, అన్ని లాభాలే ఉంటాయి. అంచేత ప్రతి ఒక్కరూ ఈ ధ్యాన మార్గంలో రావడము, ధ్యానం బాగా చేయడము, బుద్ధి ముందు ఒక్కసింపజేసుకోవడం, తర్వాత జ్ఞానాన్ని సంపాదించుకోవడం. మరి నిజంగా ఆ స్థాయికి మీరు వెళ్తే యువకులుగా ఉన్న మీరు ఒక వివేకానందాన్ని ఎదుగుతారు. మరి ఎంతోమందిని ఎలా ప్రభావితం చేశాడో మీరు ఆ రకంగా ఎంతోమందిని ప్రభావితం చేయగలుగుతారు. ఓ రమణ మహర్షిలా తయారవుతారు. చేత ఏమిటి అంటే జీవితం అంటే మనం కూడా అటువంటి గొప్పవాళ్ళ స్థాయికి ఎదగాలి, గొప్పవాళ్ళ తయారు కావాలి. అదే నేను మీకు ఇచ్చే సందేశం. భీమవరం ప్రోగ్రామ్స్ గురించి చెప్పండి గురువు. మేము 2004 నుంచి భీమవరంలో ప్రతి నెల 1, 2, 3 తారీఖుల్లో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అదే ఆత్మజ్ఞాన శిక్షణా శిబిరం. ఆత్మజ్ఞానం గురించి మనం అక్కడ ట్రైనింగ్ అది ఇస్తూ ఉంటాం. మరి ఇప్పుడు ప్రజెంట్ సుమారు 400 నుంచి 500 దాకా వస్తున్నారు. రావడమే కాదు, ఆ కార్యక్రమంలో వాళ్ళకి పడుకోవడానికి ఏర్పాట్లన్నీ మేమే చేస్తున్నాం. వారికి పరుపులు, దిండ్లు అన్నీ ఇచ్చి 3 పూట్ల మనం భోజనాలు పెట్టాము ఇవన్నీను. తర్వాత వాళ్ళకి బాత్రూమ్స్ కానీ ఉండడానికి కానీ అన్నీ మేము ఏర్పాటు చేసాం. అంతేకాదు దాంతోపాటు ఎంతో జ్ఞానం చెప్తాం నేను మా మేడము. మరి ఇవన్నీ చేసినందుకు వాళ్ళకి ఛార్జీం నేను తీసుకోము, ఫ్రీగానే మేము బోధిస్తూ ఉంటాం. అలా మేమిద్దరము ఈ 2004 నుంచి సుమారు 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాం. అది కాకుండా మేము ఎర్లీ మార్నింగ్ ఉదయం 4 గంటలకి అక్కడ జూమ్లో క్లాసులు నిర్వహిస్తూ ఉంటాం. ఆ క్లాసులకి 250 నుంచి 350 దాకా ఎంతోమంది అటెండ్ అవుతారు. మరి వాళ్ళు 4 నుంచి 6:30 దాకా ధ్యానం చేస్తారు. 6:30 నుంచి మరి మేమిద్దరము 1 గంట పాటు క్లాసెస్ చెప్తాము. అలాగే వాళ్ళకున్న డౌట్లు ఉంటే ఆ డౌట్లు కూడా క్లియర్ చేస్తూ ఉంటాం. ఇది కూడా ఇంచుమించు 4 సంవత్సరాల నుంచి ఈ జూమ్ వచ్చినప్పటి నుంచి దాన్ని కూడా మేము నిర్వహిస్తున్నాం. ఇలా ఇయే కాదు, ఇంకా ఎన్నో రకాలుగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. గురుగారు, మీ యొక్క విలువైన సమయాన్ని మాకోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా.